అంటే క్రికెట్‌లో ప్రతి ప్లేయర్ గూడా ఆడే విధానాన్ని బట్టి వాళ్ళకొక నిక్‌నేమ్ అనేది పెడతా ఉంటారు. విరాట్ కోహ్లీకి కింగ్ అని పెట్టినట్టు, అదే విధంగా రోహిత్ శర్మకేమో హిట్ మ్యాన్ అని పెట్టినట్టు, ఇప్పుడు మిస్టర్ మాక్సిమం అనే ఒక కొత్త పేరు గూడా ఒక యంగ్ బ్యాటర్‌కి వచ్చేసిందన్నమాట. అదెవరో గాదు అభిషేక్ శర్మ. అయితే ఈ మిస్టర్ మాక్సిమం అనే పేరనేది అభిషేక్ శర్మ ఒక్కనికే పర్ఫెక్ట్‌గా సూట్ అయితది. ఎందుకు అంటే మనోడు ఆ రకమైన బ్యాటింగ్ చేస్తా ఉన్నాడన్నమాట. ఐపీఎల్‌లను చూడట్లేదు, డొమెస్టిక్ మ్యాచ్‌లను చూడట్లేదు, ఇండియా టీమ్‌కి ఆడుతున్నాడని పట్టించుకోవట్లేదు. మ్యాచ్ ఏదైనా సరే మనోని ఫోకస్ మాత్రం ఒక్కటే. అదేంది అంటే బాల్‌ను స్టాండ్‌లోకి పంపించేయడం. ఐపీఎల్ 2024లో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యిండు. 2025లో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యిండు. ఇప్పుడు 2026లో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడన్నమాట అభిషేక్. అది రీసెంట్‌గానే మనందరం చూసినాం కూడా న్యూజిలాండ్ తోటి జరిగిన సిరీస్‌లో. అయితే మామూలుగా చాలామంది బ్యాటర్లు కూడా వాళ్ళ బ్యాటింగ్ టెక్నిక్ గురించి గానీ, వాళ్ళు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారు అనే దాని గురించి గానీ ఎక్కువ మాట్లాడరు. కానీ లేటెస్ట్‌గా అభిషేక్ శర్మ మాత్రం తన బ్యాటింగ్ గురించి పూర్తిగా చెప్పేసిండనమాట. అదే విధంగా తన ప్లాన్ ఏంటిది, తను ఎటువంటి ప్లానింగ్ తోటి గ్రౌండ్‌లోకి దిగుతాడో అనేది కూడా క్లారిటీ ఇచ్చేసిండనమాట. అయితే మరి అభిషేక్ శర్మ ఎటువంటి ప్లానింగ్ తోటి గ్రౌండ్‌లోకి దిగుతాడు అంటే ఒకటే, ఉతకడం. ఇదే మనోని ప్లాను. అభిషేక్ శర్మ టీమిండియా టీ20 స్క్వాడ్‌లోకి వచ్చిన మొదటి మ్యాచ్ నుండెల్లి కూడా ఇప్పటివరకు ఫాలో అవుతున్న పద్ధతి ఇదే అన్నమాట. అయితే ప్రతి మ్యాచ్‌లో కూడా ఇన్నింగ్స్ మొత్తం 200 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేయడం అనేది మామూలు ముచ్చట కాదు. దానికి ఎంతో తీవ్రంగా సాధన చేయాలి. అంతేకాకుండా అదే ఉద్దేశంతోటి బరిలోకి దిగాలి. అదే విధంగా ప్రత్యర్థి జట్లు తనపై వేసిన ప్లాన్‌లను చెడగొట్టాలి. అంటే ఒక బ్యాటర్ ఈ విధంగా బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. అతని మైండ్ సెట్ ఒకటే ఉంటది, ఉతకడమే అన్నప్పుడు ఖచ్చితంగా ఆపోజిషన్ టీమ్ అనేది ఆ బ్యాటర్ కోసం స్పెషల్ ప్లాన్‌లు వేసుకొని వస్తాయన్నమాట. అయితే ఈ విషయం అభిషేక్ శర్మకు కూడా తెలుసు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆ రకమైన బ్యాటరే కాబట్టి. అందుకే ప్రత్యర్థి జట్లు ఏ రకమైన ప్లాన్లు వేస్తూ ఉన్నాయో వాళ్ళ ప్లాన్లకు మించిన ప్లాన్లతోటి మనోడు ప్రతి మ్యాచ్లో కూడా బరిలోకి దిగుతాడన్నమాట. అయితే ఈ విధంగా ప్రతి మ్యాచ్లో కూడా హిట్టింగ్ చెయ్యాలనుకునే బ్యాటర్కు ఒకానొక టైంలో ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది వస్తుంది. అది ఏంటి అంటే నేనేమైనా రిస్క్ చేస్తున్నానా అని. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా ఇట్నే ఆడాలి అనుకుంటే కంటిన్యూగా ఒక 4-5 మ్యాచ్లలో కనుక తొందర అవుట్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఆ బ్యాటర్ని తీసి పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాటర్కి ఆలోచన అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒక మ్యాచ్లో తొందర అవుట్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో కానీ నెక్స్ట్ మ్యాచ్లో కానీ ఆలోచించుతాడు, నేనేమైనా ఎక్కువ రిస్క్ చేస్తున్నానా అని. కాకపోతే అభిషేక్ శర్మ మాత్రం ఆ విధంగా ఆలోచించాడు అన్నమాట. ఎందుకంటే మనోడు తన ఆటను రిస్క్ చేస్తున్నట్టు అనుకోడు, అది తనకు కంఫర్ట్ జోన్ లాగా ఫీల్ అవుతాడు అన్నమాట. అదేవిధంగా పవర్ ప్లేలో ఎంత పిండుకోవాలో అంత పిండుకోవడానికి ప్రయత్నిస్తాడు మనోడు. అయితే తన బ్యాటింగ్కు సంబంధించిన విషయాలు చెప్పిన అభిషేక్ శర్మ ఒక షాకింగ్ విషయం చెప్పిండు అన్నమాట. అదేంటి అంటే మామూలుగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసిన ఎవరైనా సరే మనోడు మంచి పవర్ హిట్టర్ అని అనుకుంటా ఉంటారు కదా. కాకపోతే నేను హిట్టర్ను కాదు అని అభిషేక్ శర్మనే చెప్తున్నాడు. నేను హిట్టర్ని కాదు, నేను కేవలం టైమింగ్ పైన మాత్రమే ఆధారపడతా అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే బాల్ని స్టాండ్లోకి పంపించడానికి 2 రకాల దారులు ఉంటాయి. ఒకటేమో హిట్టింగ్, ఇంకోటేమో టైమింగ్. హిట్టింగ్ అంటే బ్యాటర్ తన బలాన్ని మొత్తం ఉపయోగించి బాల్ని స్టాండ్లోకి పంపిస్తాడు అన్నమాట. ఎక్కువ వెస్టిండీస్ బ్యాటర్లు ఈ విధంగానే చేస్తూ ఉంటారు. కాకపోతే టైమింగ్ తోటి బాల్ని స్టాండ్లోకి పంపించాలంటే మాత్రం అది కష్టంతో కూడుకున్న పని. ఎందుకో ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే బౌలర్ ఏ రకమైన బాల్ వేయబోతున్నాడు అనేది ముందే ఆలోచించుకొని, అదేవిధంగా స్పీడ్ వేస్తాడా, స్లో వేస్తాడా, మనోడు ఎంత ఫాస్ట్గా వేస్తాడు బౌలింగ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎటు కొట్టాలి షాట్, ఎక్కడ కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. టైమింగ్ తోటి బాల్ని స్టాండ్స్లోకి పంపించాలంటే అభిషేక్ శర్మ వేసేది ఇదే. అందుకే మనోడు చెప్తా ఉన్నాడు, నేను హిట్టర్ని కాదు, నేను టైమింగ్ తోటి ఆడే ప్లేయర్ని అని. అయితే ఈ రకంగా అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో కూడా 6లు 4లతోటి బ్యాటింగ్ చేస్తూ ఉంటే అందరి మనసుల్లోకి ఒకటే ఆలోచన వస్తుందన్నమాట. అది ఏంటి అంటే మనోడు కేవలం ఇట్లా ఊపుతాడు అంతే, మనోడికి పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చెయ్యరాదు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది మాత్రం అబద్ధం. అభిషేక్ శర్మ పరిస్థితులకు తగ్గట్టు కూడా బ్యాటింగ్ చేయగలడు. అలా చెయ్యనికే మనోడు ప్రతి మ్యాచ్లో కూడా ప్రయత్నిస్తాడు. కాకపోతే మనోడు బ్యాటింగ్కి వచ్చేది ఓపెనర్గా కాబట్టి మనోడికి ఏ రకమైన టెన్షన్స్ అనేటివి ఉండేవన్నమాట. అందుకే మనోని మైండ్ సెట్ ఫస్ట్ నుండేలే హిట్టింగ్ చేయాలి అనే దానిపైన ఫోకస్ అయ్యే ఉంటుంది. అయితే ఒక్క 2-3 బాల్ కనుక కరెక్ట్ కనెక్ట్ అయితే ఇక అభిషేక్ శర్మని ఎవరూ ఆపలేరు. అదేవిధంగా తన బ్యాటింగ్ ఎబిలిటీ గురించి కూడా అభిషేక్ మాట్లాడుతూ నా దగ్గర ఎక్కువ షాట్లు లేవు అని ఓపెన్గా చెప్పేస్తున్నాడు అనమాట. మామూలుగా క్రికెట్లో బ్యాటింగ్లో చాలా రకాలైన షాట్లు ఉంటాయి కదా, 360 డిగ్రీస్లో ఆడగలిగే షాట్లు ఉంటాయి. కాకపోతే అభిషేక్ శర్మ ఓపెన్గా చెప్తున్నాడు, నేను ఎక్కువ షాట్స్ ఆడలేను, నేను చాలా తక్కువ షాట్లు మాత్రమే ఆడగలుగుతా, నేను వాటిపైనే ఫోకస్ చేస్తా, ప్రాక్టీస్ కూడా అవే ఎక్కువ చేస్తా అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ చూస్తే కనుక మనోడు కొట్టిన విధంగానే కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలుగా థర్డ్ మ్యాన్ వైపు 6 కొడతాడు, అదేవిధంగా స్ట్రేట్ 6లు కొడతా ఉంటాడు అన్నమాట. అయితే అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ ప్రతి మ్యాచ్లో కూడా ఒకే రకంగా అనిపించడానికి కారణం ఇదే. మనోడు కొత్త షాట్ల కోసం ప్రయత్నించాడు, తన దగ్గర ఉన్న షాట్లను నమ్ముకొని వాటితోటే రన్స్ రాబట్టాలని చూస్తాడు అన్నమాట.
అదేవిధంగా మనోడు ప్రతి మ్యాచ్లో కూడా ఫస్ట్ నుండి అటాకింగ్ గేమ్ మొదలు పెడతాడని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. అయితే అట్లా మనోడు ఫస్ట్ నుండి అటాక్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. అది ఏంటి అంటే ఒకటి పవర్ ప్లే, ఇది అందరికీ తెలిసిందే. రెండోది ఏంటంటే ప్రత్యర్థి జట్టు యొక్క మొరాల్ని దెబ్బతీయడం. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే క్రికెట్లో ఫస్ట్ పవర్ ప్లేలలో ఆ జట్టు దగ్గర ఉన్న బెస్ట్ బౌలరే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ మ్యాక్సిమం 3 ఓవర్లు బౌలింగ్ చేస్తారన్నమాట ప్రత్యర్థి జట్టు యొక్క బెస్ట్ బౌలర్లు. కాబట్టి వాళ్ళ బౌలింగ్లో కనుక మనం రన్స్ రాబట్టగలిగితే జట్లో ఉన్న మిగిలిన బౌలర్ల మొరాల్ దెబ్బతింటుంది అనేది అభిషేక్ శర్మ ప్లాను. ఇది కూడా ఒక కారణం మనోడు ఫస్ట్ ఉండేలా అటాకింగ్ చేయడానికి. అయితే ఇప్పుడు 2026లో మన ఇండియా వేదికగానే T20 వరల్డ్ కప్ జరగబోతున్నది. అందులో అభిషేక్ శర్మనే మన మెయిన్ ఓపెనరు. కాబట్టి మనోడు ఇదే రకమైన ఆట, అంటే ఇప్పుడు ఏ రకంగా ఆడుతున్నాడో అదే ఆట వరల్డ్ కప్లో కూడా కంటిన్యూ చేస్తే ఆ వరల్డ్ కప్ మనదే అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. వరల్డ్ కప్ తర్వాత IPL ఉన్నది, అందులో కూడా మనోడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటరే కాబట్టి ఇదే రకమైన పర్ఫార్మెన్స్ IPLలో కూడా కొనసాగిస్తాడని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి మీరేమనుకుంటా ఉన్నారు? అభిషేక్ శర్మ యొక్క బ్యాటింగ్ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి.